హాయ్ అండి. మేము జంతికలు చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులో జంతిక పిండి, ఉప్పు, కారం, నువ్వులు, ఇంకా వాము, జీలకర్ర ఏసి బాగా కలుపుకొని, అందులో దానికి సరిపడంత వాటర్ కలుపుకొని, కొంచెం ముద్ద పలచగా ఉండకూడదు. అలాగని గట్టిగా ఉంటే జంతికలు వేయడానికి కష్టంగా ఉంటుంది. మనము చూసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా మేము రైస్ బ్రాన్ ఆయిల్ అయితే వాడతాము. ఆయిల్ అస్సలు పీల్చదు. చాలా బావుంటుంది టేస్ట్ కూడాను. ఇంకా జంతికల పిండైతే ఒక పావుగంట, అరగంట అవుతుంది కలిపి. అది కొంచెంసేపు నానిన తర్వాత ఈ జంతికలు సట్రాము కొంచెం మనం ఆయిల్‌లో డిప్ చేస్తే అది మనము ఆయిల్‌లో వేయగానే పడిపోతుంది. దానికి ముద్ద అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా జంతికలు కొట్టడానికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. అది మా నాన్న ఎక్కువ యూజ్ చేసేవారు అప్పుడు. నేను అది మా అమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చేసాను. అదొక మెమరబుల్ గిఫ్ట్ అని చెప్పాలి మా నాన్న తరపున. ఇంకా జంతికలైతే మనకి ఏయగానే బబుల్స్ వచ్చాయి కదా! అవి ఆగిపోయిన తర్వాత మనం తీసేయడమే. ఏ పెనం వేసినా సరే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టడం మాకు అలవాటు. ఇంకా మా బావ అయితే వాళ్ళ తమ్ముడు కోసం జంతికలు ప్రిపేర్ చేస్తున్నారు. సండే కదా! రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్తే ఆయనకి ఇలా నాన్ వెజ్ వెరైటీస్ చేయడము, ఇలా ఎట్లాంటి జంతికలు అలాంటివి చేయడం అంటే చాలా సరదా. ఇంకెందుకులే అని చెప్పి తను కూడా హెల్ప్ చేశారు. ఇంకా అవన్నీ చల్లారిపోయిన తర్వాత డబ్బాలో ఎత్తేసి కప్ అనేది టైట్‌గా పెట్టేసాము. ఇంకా లాస్ట్‌లో ఒకటి పెద్ద జంతికేశారు. అది కళాయిలోనే ఏసేసారు డైరెక్ట్‌గా. ఇంకా అది కూడా వేగిపోయిన తర్వాత మనకి వేగింది ఎలా అంటే ఏసేటప్పుడు అంత బబుల్స్ వస్తాయి కదా! అది వేగే టయానికి బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా! దాంతోనే మనకి అర్థమైపోతుంది జంతిక వేగిపోయిందని చెప్పి. ఇంకా దాన్ని కూడా తీసేసాము. ఇంక జంతికలు వేయడం అయితే అయిపోయింది ఆ రోజుకి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.